శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులను దళారులు మోసగిస్తున్నారు. స్వామివారి దర్శనాలు, అభిషేకాల పేరుతో భక్తులను నిలువునా ముంచుతున్నారు. ఇటీవల అభిషేకం టికెట్ల పేరుతో భక్తుల నుంచి అధిక నగదు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసం ఉండే పవన్ అనే యువకుడు భక్తులను నిలువునా మోసం చేసిన ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది. మల్లన్న స్వామి గర్భాలయంలో అభిషేకం చేయిస్తానని 6 మంది భక్తుల దగ్గర నుంచి సుమారు 15,000 రూపాయలు వసూలు చేశాడు. అలాగే హైదరాబాద్ కు చెందిన మరో 3 కుటుంబాల దగ్గర ఒక్కొక్కరి నుంచి 5,000 చొప్పున వసూలు చేశాడు. అయితే ఆ దళారి 150 రూపాయల టికెట్లు తీసుకుని గర్భాలయంలో అభిషేకానికి బదులుగా వారికి స్వామివారి అలంకార దర్శనం చేయించాడు. దీంతో ఆగ్రహించిన భక్తులు దళారి పవన్ ను నిలదీశారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు ఆ దళారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓకేనా సార్, 150 టికెట్ తీసుకొని కూడా ఆ నంది అక్కడ స్టాచ్యూ. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, శ్రీశైల మహాక్షేత్రంలో దళారులు రెచ్చిపోతున్నారు. గత నెలలోనే ఏదైతే నకిలీ టికెట్ల భాగవతం మరొక ముందు ఇప్పుడు మళ్ళీ దర్శనాల దందాలు తీరుతూ ఏదైతే అమాయక భక్తులను కూడా నిలువుగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ అనేటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొంతమందిని అయితే 15,000 రూపాయలు తీసుకొని మీరు గర్భాలయ అభిషేకం చేస్తారని కూడా నమ్మించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత 150 రూపాయల టికెట్లు ఇచ్చి వాళ్ళకి మామూలు దర్శనం చేపించి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఏదైతే మొదట చెప్పిన ప్రకారం అభిషేకం చేపిస్తారు చెప్పి ఈ విధంగా దూరదర్శనం చేపించి తమ మోసం చేశారని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అధికారుల దృష్టి కూడా భక్తులు తీసుకెళ్లారు. తర్వాత హరిప్రసాద్ కూడా విచారణ చేపట్టి ఈ విషయాన్ని కూడా దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీసీ కెమెరాల్లో పరిశీలించి ఈ మోసం చేసిన వ్యక్తి ఎవరని కూడా పరిశీలించి పవన్ అనే యువకుడు అని వాళ్ళు గుర్తించిన తర్వాత దేవస్థానం శ్రీనివాసరావు దృష్టి కూడా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఈ పవన్ అనే దళారిని కూడా అనుకూలంగా తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైనా సరే ఈ విధంగా భక్తులను అడ్డం పెట్టుకొని దర్శనం చేపిస్తారని మోసాలకు పాల్పడితే చట్ట ప్రకారం తీసుకుంటామని కూడా దేవస్థానం శ్రీనివాసరావు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సుంకన్న.